అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవబోతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికి 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది, దీని ప్రభావం అనేది ఎలా ఉంటుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఇప్పుడు రాహుగ్రహ మార్పు అనేది జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు చాలా రెట్రోగ్రేడ్ మూమెంట్ అన్నమాట. అంటే తిరోగమన స్థానంలో తిరుగుతూ ఉంటాడు. చాలా స్లో మూవింగ్ ప్లానెట్గా కూడా చెప్తారు. రాబోతున్నటువంటి 9 జూలైలో ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:28 తన యొక్క ప్రవేశం జరుగుతుంది. రాబోతున్నటువంటి 2025 మార్చి 17వ తారీఖు వరకు కూడా తను వచ్చేటప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి తదుపరి పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నాడు. ఇటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి అంటే శని యొక్క స్థానం, శనికి రాహుకు ఉన్నటువంటి కంపాటబిలిటీ మనం చూసుకుంటే రాహుకి శనికి వచ్చేటప్పటికి కంపాటబిలిటీ ఉంది. మిత్రులు కాబట్టి, సో మిత్రత్వం ఉంది కాబట్టి అంత పెద్ద రప్చర్ చేయదు. యాక్చువల్గా ప్రపంచంలో కూడా కొంచెం మీకు తెలుసు గోచార రీత్యా మార్పు చేర్పులు జరిగినప్పుడు ప్రపంచంలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గురువు వచ్చేటప్పటికి శని నక్షత్రంలో ఉన్నాడు. దాని యొక్క ప్రభావం అనేది మనం ఇప్పుడు చూస్తుంటే పొలిటికల్ సీనియరాలో కూడా దాని యొక్క ప్రభావం అనేది కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి మీద ఎలా ఉంటుందని చూద్దాం. కర్కాటక రాశిలో మనం చూసినట్లయితే పునర్వసు నక్షత్ర జాతకులు, పుష్యమి నక్షత్ర జాతకులు, ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ 3 నక్షత్ర జాతకులు ఉన్నారు.
ఇప్పుడు శని రాహు గోచార రీత్యా శనిగ్రహ నక్షత్రంలో ఉన్నప్పుడు తనకి మొదటి నక్షత్రం వచ్చేటప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు పునర్వసు, పుష్యమి, ఆశ్లేషణ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఎడమ కాలి మీద రాహుగ్రహ దృష్టి అనేది ఉంటుంది. సో అంటే కాలపురుషుడి ఎడమ కాలి మీద దృష్టి అనేది ఉంటుంది. ఎడమ కాలి మీద దృష్టి ఉన్నప్పుడు కర్కాటక రాశికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తాడు, నష్టాన్ని కలిగిస్తాడు అన్నమాట. ధన నష్టం కలగటానికి ఆస్కారం అనేది ఉంటుంది. రాహు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో కూడా లేడు. గోచార రీత్యా కూడా మనం చూసినట్లయితే రాహుగ్రహ స్థానం అనేది భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. రాహు భాగ్యస్థానంలో ఉంటే వ్యతిరేకమైనటువంటి ఫలితం అనేది కర్కాటక రాశికి వస్తూ ఉంటుంది. కానీ గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అనుకూలత, కానీ ఈ రాశికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. దానికి భాగ్యస్థానంలో రాహు, అదేవిధంగా అష్టమంలో శని, రెండు బ్యాడ్ ప్లానెట్స్ అన్నమాట. ఈ యొక్క ప్రభావం అనేది 2025 మార్చి వరకు ఉంటుంది. శని యొక్క మార్పు కూడా అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి మార్పు అనేది కూడా అంటే అష్టమ శని ప్రభావం అంటారు. అష్టమ శని ప్రభావం నుంచి కూడా రిలీఫ్ కూడా వీళ్ళకి 2025 మార్చికే ఉంది. అలాగే రాహుగ్రహ నక్షత్ర మార్పు కూడా వీరికి జరిగేది 2025 మార్చికే ఉంది. విద్యార్థులకి ఎలా ఉండబోతుంది గురుగారు? సో విద్యార్థులకు చెప్పేటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, చదువు మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎక్కువగా ధ్యాస పెట్టాలి. గురువు అనుకూలత పెరగటం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ విద్యార్థులకి, విద్యా సంబంధితమైనటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వీరికి గురువు యొక్క పాజిటివిటీ అనేది కొంచెం బెటర్ అయింది, కానీ పూర్తిగా బెటర్ కాదు. రాబోతున్నటువంటి 8 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కానీ లేకుండా ఉంటే ప్రయాణం విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వీరు ముఖ్యంగా. వృత్తిపరంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? వృత్తిపరంగా కొంచెం రికవరీ పీరియడ్గా ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది, కానీ పూర్తిగా స్వింగ్లోకి రాలేదు ఇంకా వీరికి. కారణం ఏంటంటే వీరికి ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర ప్రిడిక్షన్ అన్నమాట ఇది. ఎందుకంటే ఒక నక్షత్రం మారితే కాలపురుషుడి మీద 27 నక్షత్రాల మీద కూడా దానికి ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సో దాని మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే వీరు అంతగా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గురువు యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది స్లోగా రైజ్ అవుతున్నది కాబట్టి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కొద్దిగా కృషి చేయాలి, కాకపోతే అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. మీ యొక్క జన్మ జాతకాన్ని కూడా ఒకటికి 2 సార్లు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇది రైట్ పీరియడా కాదా అనేది 2 నిజమైనటువంటి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోండి, మీకు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహు సరైనటువంటి స్థితిలో లేడు, మరియు అదేవిధంగా శని ప్రభావం అనేది ఉంది. ఈ 2 గ్రహాలు మరి అంత అనుకూలంగా లేవు కాబట్టి వీరు చేసుకోవాల్సింది ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించటం సింపుల్ రెమెడీ అన్నమాట. ఎవ్రీ వెడ్నెస్డే ప్రతి బుధవారం రెడ్ కలర్ డ్రెస్ అనేది వీరికి బాగా అనుకూలిస్తుంది. ఇంట్లో నీట్గా దీపారాధన చేసుకోండి, పూజ చేసుకోండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. ప్రతి శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఇంకా వీలైతే శనిగ్రహ శ్లోకాన్ని, రాహుగ్రహ శ్లోకాన్ని పఠించండి, సరిపోతుంది. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.